తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజున మన యంగ్ డైరెక్టర్స్కి ఒక కొత్త విషయాన్ని చెప్తానికి ఎపిసోడ్ చేస్తున్నాను. ఇది ఒక ట్రైలర్ రివ్యూనే. ఇది కూడా అది మన తెలుగులో కాదు, తమిళంలో వచ్చినటువంటి ట్రైలర్. జీడిఎన్ అని ఒక ట్రైలర్ వచ్చింది. మాధవన్ యాక్ట్ చేసినటువంటి జీడిఎన్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. భారతదేశంలో మొట్టమొదటి తరం, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి తరం పారిశ్రామికవేత్త. ఒక రకంగా పారిశ్రామిక విప్లవానికి ఈయన నాంది అని కూడా చెప్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే యునైటెడ్ మోటార్స్ అని ఒక మోటార్ సంస్థ, అంటే ట్రాన్స్పోర్ట్ కంపెనీని కూడా స్థాపించాడు మెడ్రాస్ కాన్స్టిట్యుయెన్సీలో. ఒక మోటార్ వెహికల్ని కొనుక్కుని దాన్ని డిస్మాంటిల్ చేసి అలాంటిదే మళ్ళీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేశీయంగా ఒక మోటార్ వెహికల్ కూడా తయారు చేశాడు. ఇంకా ఆయన బ్లేడ్ కనిపెట్టడం, ఇట్లా రకరకాల ఇన్నోవేషన్స్ చేశాడు. ఆయన భారతదేశపు, అంటే మన దక్షిణ భారతదేశపు ఎడిసన్ అంటారు. రకరకాల ప్రయోగాలు చేసి కొత్త కొత్త ఆవిష్కరణలకు తీసుకురావటం, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించడానికి మూలాలని తమిళనాడుకు వేశారని చెప్పాడు. సరే, ఈ విషయం గురించి కాదు మనం ఆలోచించవలసింది, సినిమా గురించి. ఈ సబ్జెక్టు మాధవన్ తీసుకోవటంలో చాలా వైవిధ్యం కనపడుతుంది. మాధవన్ మొట్టమొదట్లో అతను లవ్ స్టోరీస్తో వచ్చినప్పటికీ కూడా, తర్వాత యాక్షన్ హీరోగా మారినప్పటికీ కూడా, ఈ మధ్య కాలంలో కొత్త కొత్త సబ్జెక్టును తీసుకోవటం. రాకెటరీ అని మీరు చూసే ఉంటారు, సైంటిస్ట్ మీద ఒక కథ తీశారు, చాలా మంచి పాపులారిటీ సంపాదించాడు. ఆ తర్వాత మరొక కొత్త సబ్జెక్ట్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని మనం తెలుగు యంగ్ డైరెక్టర్స్ చెప్పడం కోసమే కాల్పనికమైన సాహిత్యాన్ని కానీ, కాల్పనికమైన కథలను తీసుకురావటం, లేదా ఏదో ఊహాలోకాల్లో ఒక కొత్తది సైన్స్ ఫిక్షన్ తీయటం ఒక పద్ధతి అయితే, మన చరిత్రలో మరుగుపడిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు అవుతారు, ప్రముఖ వ్యక్తులు అవ్వచ్చు, లేదా ప్రభావితం చేసిన వ్యక్తుల యొక్క చరిత్రలను కూడా తీసుకుని బయోగ్రఫికల్ ఫిలిమ్స్ లాగా తీయడానికి ఒక పాసిబిలిటీ ఉంది. దానివల్ల ఏంటంటే హై స్కేల్, ఒక పెద్ద వాస్ట్ స్కేల్ ఆఫ్ వరల్డ్ వైడ్ సినిమా లాగా చూపించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాల గురించి మీరు డిస్కస్ చేయడానికే ఈ రోజున ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. గోపాలస్వామి దొరైస్వామి నాయుడు, జీడి నాయుడు, ఈయన ఆవిష్కరణలు వింటుంటే ఒకసారి నేను చూసిన తర్వాత జీడిఎన్ అన్న తర్వాత ఎవరి జీడిఎన్, ఈ నాయుడు ఎవరని చెప్పి నేను కూడా రీసెర్చ్ చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు మనకి అనిపించాయి. వాటిలో ఏంటంటే ఆయన ఆవిష్కరణలు ఏమిటని చెప్తున్నారంటే, తొలి విద్యుత్ రేజర్, పదునైన బ్లేడు, దూరంగా పనిచేసే అంటే లాంగ్ డిస్టెన్స్ సబ్జెక్ట్స్ని తీసేందుకు కెమెరా, పండ్ల రసం తీసే పరికరం, ఎన్నికల యంత్రం, తర్వాత కిరోసిన్తో నడిచే ఫ్యాను, పంఖ, 5 వాల్వులు గల రేడియో, అంటే అప్పట్లో 70 రూపాయలకి అమ్మేట అంత రేడియోను కూడా, 2 సీట్ల మోటార్ కార్ 2000 రూపాయలకి 1952లో సొంతంగా మార్పులు చేసి తయారు చేసి ఆయన సొంతంగా తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. ఇలా కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. ఇంకా ఆయన విషయం గురించి చాలా రీసెర్చ్ చేస్తున్న ఆసక్తికరమైనటువంటి విషయాలు చాలా అనిపించాయి. అప్పటి కాలంలో అప్పటి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, లేదా వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడే విషయం, అంటే ముఖ్యంగా మన భారతీయులకి, మన ప్రజలకి ఉపయోగపడే విషయం, మనం కూడా సొంతంగా ఉత్పత్తులను తయారు చేయాలనే స్ఫూర్తిని నింపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా అడుగులు వేసినటువంటి వ్యక్తులు మన సమాజంలో చాలామంది ఉన్నారు. కొత్త సబ్జెక్టులు లేవు అని అనుకునేవాళ్ళు, లేదా కొంచెం పెద్ద పెద్ద ఆర్టిస్టులతో, లేదా హై ఎండ్ సబ్జెక్ట్స్, అంటే ఎక్కువ స్పాన్ ఉన్నటువంటి వరల్డ్ వైడ్గా చూడటానికి పనికి వచ్చేటువంటి సబ్జెక్టులు కావాలనుకునే వాళ్ళు ఇలాంటి రీసెర్చ్ చేయడం చాలా అవసరం. మనం తీస్తూ ఉంటాం రకరకాల సినిమాలు. వీళ్ళందరికీ కూడా నిజంగా చెప్పాలంటే కొంచెం డబ్బు పెట్టి, సౌత్ ఇండియన్ సినిమాలు, రీజనల్ సినిమాలకి డబ్బు పెట్టి మనం వరల్డ్ వైడ్గా మార్కెట్ చేయొచ్చు అనే స్ఫూర్తినిచ్చింది మాత్రం మన రాజమౌళి. బాహుబలి తర్వాత అందరూ కూడా కొత్తగా ఆలోచించడం మొదలెట్టారు. కొత్తగా ఆలోచించడం, పెట్టుబడి పెట్టడానికి, లేదా కొత్త సబ్జెక్ట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఈ సినిమా చూస్తుంటే దీనిలో అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. జయరామ్, సత్యరాజు, తర్వాత ఆర్టిస్టులు వీళ్ళు ఓన్లీ నోటీసబుల్, ఇక బోల్డ్ మంది ఆర్టిస్టులు. ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ క్రియేట్ చేయడానికి కానీ, అప్పటి పరిస్థితులని, ఆ కాలంలో ఉన్న పరిస్థితులను, ఆ పీరియడ్ని క్రియేట్ చేయడం కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా కానీ, కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది. సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందని మనం చెప్తాం కాదు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన అంశాలే సినిమా హిట్కి ప్రధాన పాత్ర వహిస్తాయని కూడా చెప్పడానికి వీల్లేదు. సినిమాను ఒక కొత్త కోణంలో చూపించడానికి, లేదా ఒక కొత్త కథని పరిచయం చేయడానికి, లేదా ఒక కొత్త సబ్జెక్ట్ని ప్రజలకి పరిచయం చేసి, ఇదిగో ఇలాంటి మహానుభావులు కూడా మన సమాజంలో ఉన్నారు, మనకు సర్వీస్ చేశారనే విషయాన్ని ప్రజాబాహుళ్యానికి తెలియచేయడానికి ఉపయోగపడతాయి ఇలాంటి సినిమాలు.
ముఖ్యంగా ఈ ఎపిసోడ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, తెలుగులో ఎవరైతే దర్శకత్వం వహిద్దాం అనుకుంటున్నారో, కొత్త సబ్జెక్టులు రాద్దాం అనుకుంటున్నారో, ముందు రీసెర్చ్ చేయండి. ప్రాపర్గా రీసెర్చ్ చేసి దాని నోట్స్ తయారు చేసుకోండి. తయారు చేసుకుని ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా కమర్షియల్గా చెప్పాలి. కమర్షియల్గా చెప్పేటప్పుడు కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటాం. సినిమాటిక్గా చెప్పడం కోసం, కొంచెం డ్రమాటిక్గా చెప్పడం కోసం ఏదైనా పర్మిషన్లు కావాలంటే తప్పకుండా ఆ వ్యక్తి లేదా వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ పర్మిషన్ కూడా తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇట్లాంటి సబ్జెక్ట్స్ తీస్తున్నప్పుడు ప్రజలకి కొత్తగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎందుకని రొటీన్గా వచ్చేటువంటి ప్యాటర్న్లో వచ్చేటువంటి ఏవే సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలకి కొంచెం భిన్నంగా ఉండటం, ఏదేదో కొత్త సబ్జెక్ట్ ఉండటం, లేదా కొత్తగా క్యారెక్టర్ను పోర్ట్రేట్ చేయడానికి ఆర్టిస్ట్ కూడా అవకాశం కలగటం కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణం అనిపిస్తుంది. ఈ విషయం చెప్పడం కోసమే మీరు ఎవరైనా ఈ జీడిఎన్ అనేటువంటి ట్రైలర్ చూడకపోతే తప్పకుండా చూడండి. సినిమా ముందు తమిళంలో వచ్చింది, తర్వాత తప్పకుండా తెలుగులోకి డబ్ అవుతుంది, ట్రాన్స్లేట్ అవుతుంది. మళ్ళీ రీమేక్ చేస్తారని మాత్రం అనుకోకండి. ఎందుకు ఇంత సినిమాని, ఇంత కష్టాన్ని మరొక ఆర్టిస్ట్ రీమేక్ చేయటం అంటే, ఇలాంటి పీరియడ్ సినిమాని రీమేక్ చేయడం అసంభవం. తప్పకుండా రాకెటరీ లాగానే ఇది కూడా డబ్బింగే మనలోకి వస్తుంది. అప్పుడు మీరు అందరూ అంటారు, అప్పుడు నేను కరెక్టేనండి, ఒక డిఫరెంట్ జానర్లో ఒక డిఫరెంట్ బయోగ్రఫీ ఫిలిం తీసి ఒక మంచి సినిమాని మనకు పరిచయం చేశాడు మాధవన్ అని మీరు కూడా అంటుంటారు. ఈ కథ కూడా సూపర్ హిట్ అవుతుంది అంటానికి కొన్ని అంశాలు నాకు కనిపిస్తున్నాయి. దీనిలో కూడా బయోగ్రఫీలో ఒక సాధారణ వ్యక్తి, అంటే ఆయన ఈ నాయుడు గారు దాదాపుగా 3వ క్లాస్ వరకే చదువుకున్నట్ట. అంత తక్కువ చదువు ఉన్నప్పటికీ కూడా ఇంజనీరింగ్లో రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఎన్నో ఉత్పత్తులు తయారు చేయడానికి నాంది పలికాడంటే మరి ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అంటే ఆయన బిగినింగ్ లైఫ్, ఆ తర్వాత రైజ్ అవ్వటం, అప్పటికి మనకి బ్రిటిష్ ప్రభుత్వం ఉంది. ఈయన జర్మనీ వెళ్ళి ఆ జర్మనీ హిట్లర్తో వాళ్ళతో కలవటం, ఆయన మెప్పు పొందటం, సో వాళ్ళ సహకారంతో ఇక్కడ మెషినరీ తయారు చేయాలనుకోవటం. ఎందుకంటే జర్మనీలో, తర్వాత యుఎస్లోనే బిగినింగ్ స్టేజ్లో, ఫ్రాన్స్లో అనుకుంటా ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా బిగినింగ్ స్టేజ్లో వచ్చాయి. వాళ్ళ ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి బిగినింగ్లో. సో వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకోవడానికి ఈయన కన్సల్ట్ చేసి ఉండొచ్చు. అప్పటి గవర్నమెంట్కి ఈయన మీద కోపం, మరి అంతే కదా, మన శత్రువులతో ఈయన చేతులు గెలిపాయంటే కోపం ఉంటుంది కదా. దాని నుంచి ఎట్లా ఎదుర్కొని మళ్ళీ ఇక్కడ నిలబడి తన ప్రొడక్ట్ని తీసుకొచ్చాడు. ఈ ఆర్ట్పోర్ట్లన్నీ కూడా ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో యాక్టివ్ పార్ట్కి చాలా ఉపయోగపడతాయి. ఇలా ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే అల్లూరి సీతారామరాజు దీని మీద కూడా చాలా నడిచినాయి. ఆయన కృష్ణ గారు డైరెక్ట్ చేసి ఆయన ధైర్యం చేసి సినిమా తీసి మనకు ఇచ్చేసాడు. ఇవాళ కూడా చూడండి, ఇన్నేళ్ళైనా సరే ఆ సినిమా చూస్తుంటే మనకి ఇట్లాగా రోమాలు లెక్కపరుచుకుంటాయి. ఆ స్వాతంత్ర సమరయోధులే కాదు, పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కూడా మనం చూస్తున్నప్పుడు మనకి గర్వం కలుగుతుంది. ఒక భారతీయుడిగా ఇంత ప్రయత్నం చేశాడు ఆయన అనేటువంటి ఆశ్చర్యం మనకి కలగదు. కాబట్టి దయచేసి ఈ సందర్భంలో మన తెలుగు యంగ్ డైరెక్టర్స్ కూడా కొత్త సబ్జెక్ట్స్ అని ఉన్నదాన్నే అటు ఇటు తిప్పి మన చుట్టూను కాకుండా మన సమాజంలో ఇంతకుముందు జరుగుతున్నవి, జరగాల్సిన వాటిని కూడా కామెంట్ చేసుకుంటూ ఇలా బయోగ్రఫిక్ సినిమాలు, కొత్త సబ్జెక్ట్స్ కూడా వెతకాలని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. ఆ దిశగా మీరు ఆలోచిస్తారని మరొకసారి కోరుకుంటూ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.